అందరికీ జై భీమ్. నేను మీ తరుణ్ మిత్ర. చాలా కాలం తర్వాత మళ్ళొకసారి నేను మీ ముందుకొచ్చాను. నేను ఈరోజు మీతో ఒక విషయాన్ని చర్చించాలనుకుంటున్నాను. అదేమిటంటే మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారి గురించి ఈరోజు నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎవరు అంటే కొండా సురేఖ గారే. విపరీతంగా ఇష్టం వచ్చినట్లు వారి గురించి కామెంట్లు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి వారి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. వారి గురించి చర్చించే ముందు నేను ఒక చిన్న కథ మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ప్రపంచ మేధావుల్లో ఒకరు ఐన్‌స్టీన్. బల్బ్ కనిపెట్టింది వారే. వారు స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పడానికి వెళ్ళి 9వ ఎకం వారు స్కూల్ పిల్లలకి బోర్డు మీద రాస్తూ ఉన్నప్పుడు 9 ఒకట్ల 9, 9 రెండ్లు 18, 9 మూడ్లు 27 అలా మొత్తం రాసుకుంటూ 9 9లు 81 అక్కడి వరకు కరెక్ట్‌గానే రాసి 9 10లు 90 బదులు 91 రాస్తారు. అక్కడున్న పిల్లలందరూ ఒకేసారి నవ్వుతూ ఉంటారు. మీకు ఇది కూడా రాదా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు ఐన్‌స్టీన్ గారు అంటారు, పిల్లలు మీరందరూ ఒకటి గమనించండి. 9, 9 రెండ్లు 18 అంటూ 9 9లు 81 వరకు కరెక్ట్‌గానే రాశాను. చివరిది 9 10లు 90 అని కాకుండా 91 రాశాను. దానికి మీరు నన్ను అవహేళన చేస్తూ, నా మీద జోక్స్ వేస్తూ, నా గురించి నవ్వుతున్నారు. నేను ప్రపంచ మేధావుల్లో ఒక వ్యక్తినని మీకు తెలుసు. అయినా కూడా నా గురించి మీరు నవ్వారు, అవహేళన చేశారు. సమాజం కూడా రేపు ఇంతే. మీరు ఎన్ని మంచి పనులు చేసినా కూడా వాటన్నింటిని పట్టించుకోదు. మీరు చేసిన చిన్న తప్పునే పట్టుకొని మిమ్మల్ని వేలెత్తి చూపించి మిమ్మల్ని అవమానపరుస్తుంది అని. కాబట్టి గుర్తుంచుకోండి. ఈ కథ ఎందుకు చెప్పానో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కొండా సురేఖ గారి గురించి తీసుకుందాం. కొండా సురేఖ గారు ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్న విషయాల్లో ఒకటి మీ ముందుకు తెస్తున్నా. అదేమిటంటే సీఐ పోలీస్ స్టేషన్‌లో సీఐ గారి కుర్చీలో కొండా సురేఖ గారు కూర్చొని మాట్లాడుతున్నారు అని ఫ్లాష్. సీఐ కు సీఐ కుర్చీలో కొండా సురేఖ కూర్చున్నారు. మంత్రి కొండా సురేఖ గారు కూర్చున్నారు. అసలు విషయం మీకు తెలుసా? సీఐ కుర్చీలో కూర్చునే స్థాయి ఆమెది. ఎందుకంటే ఆమె మంత్రి కాబట్టి కూర్చోవచ్చు. ఆమెకున్న అర్హత అది. సీఐ కుర్చీలో కూర్చుంటే తప్పు కాదు. ఇంకోటి ఆ రోజు కూర్చున్నది దేనికెళ్ళింది? అసలు ఈ కొండా సురేఖ గారు పోలీస్ స్టేషన్‌కి ఎందుకెళ్లారో ఒకసారి చూసుకుందాం. కొండా సురేఖ గారి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఏదో ఇష్యూ జరుగుతది. కొండా సురేఖ గారి కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆ నియోజకవర్గానికి కొండా సురేఖ గారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్తారు. మీరు ఒకటి గమనించాలి. ఏంటంటే పల్లెటూరుల్లో రాజకీయంగా ఎవరు పెద్ద అంటే సర్పంచ్. ఏదైనా కష్టం వచ్చిందని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వెళ్లి, మీరు పోలీస్ స్టేషన్‌కి రావాలి. ఎస్ఐ గారితో మాట్లాడాలి. మాకు కష్టం వచ్చింది అనంటే, సర్పంచ్ ఏమంటారంటే, ప్రస్తుతం ఉన్న నాయకులు ఏ విధంగా ఉన్నారంటే, "నువ్వు స్టేషన్‌కి వెళ్ళు. నేను ఎస్ఐ గారికి చెప్తా" అంటారు. ఈ విధంగా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి కొండా సురేఖ గారు మంత్రి స్థాయిలో ఉన్నారు. వారు వారి యొక్క అనుచరులను పోలీసులు పట్టుకొని వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినప్పుడు, వారు మంత్రి స్థాయిలో ఉండి వారేం చేయొచ్చంటే, సీఐకి గాని, ఎస్పీకి గాని, డీఎస్పీకి గాని, అంతకు మించి డీజీపీకి గాని ఫోను చేసి, వారు మా కార్యకర్తలు కావాలని బీఆర్ఎస్ వాళ్ళు వారి మీదకు వచ్చారు. వాళ్ళని ఈ విధంగా టార్గెట్ చేసి మమ్మల్ని ఇట్లా బదనాం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు తగు చర్యలు తీసుకోండని ఆర్డర్ వేస్తే, ఎమ్మటే అధికారులందరూ కూడా కొండా సురేఖ గారికి అనుకూలంగా, ఎందుకంటే మంత్రి గాబట్టి, అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఉంది. కానీ కొండా సురేఖ గారు ఏం చేశారంటే, అక్కడి నుంచి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ కార్యకర్తలకని ఒక బలమైన మనోధైర్యాన్ని కల్పించారు. నేనున్నా, ఏ కష్టం వచ్చినా నేనున్నా. మీరిప్పుడు గమనించండి. అటువంటి నాయకులెక్కడ? సర్పంచ్ స్థాయిలో ఉన్నోడి దగ్గరికి పోయి, వీడు ఎనకాల పొద్దాక తిరిగి వాడిని సర్పంచ్‌ని చేసి, "అరె బాబు నాకేదో చిన్న గొడవ కొట్లాటయింది, అదయింది, ఇదయింది. కొంచెం స్టేషన్‌కి రారా నాతో పాటంటే", "ఏయ్! నాకు కుదరదు గాని నువ్వు పో స్టేషన్‌కి పో. నేను ఎస్ఐ గారికి మాట్లాడతాను. ఎస్ఐ గారికి చెప్తా" అంటారు. అటువంటి పరిస్థితులను కేవలం సర్పంచ్ స్థాయిలో ఉన్నోళ్ళే అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు డైరెక్ట్ డీజీపీతో మాట్లాడొచ్చు. అంత స్థాయిలో ఉండి కూడా కార్యకర్తలకి నేనున్నా అనే ధైర్యాన్ని కల్పించడానికి డైరెక్ట్ స్టేషన్‌కొచ్చి కార్యకర్తలకు నేనున్నా అని భరోసా కల్పించిన నాయకురు నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది కొండా సురేఖ. మహిళ అయ్యుండి ఆమె ఇంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఆమె సాటి అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకో ట్రోలింగ్ చూసుకుందాం. ఇంకో ట్రోలింగ్ ఏంటంటే, నాగార్జున గారి కుటుంబాన్ని, సమంత గారిని కొంచెం తప్పుగా మాట్లాడారు అనేది విపరీతంగా కొండా సురేఖ గారి మీద జరుగుతున్న ట్రోలింగ్. కొండా సురేఖ గారు దేవుడు గాదు, దేవత గాదు. దేవుడికి
పుట్టిన బిడ్డేం గాదు. కొండా సురేఖ గారు సాధారణమైన మహిళ. ఆమె మనిషి జన్మే ఆమెది గూడా. మనుషులు మనుషులకి అన్ని కోపముంటుంది, సంతోషముంటుంది అన్నీ ఉంటాయి. తన మీద ఒక కేంద్ర మంత్రి ఆమె మెడలో దండ వేస్తే బీఆర్ఎస్ శ్రేణులు విపరీతమైన ట్రోలింగ్స్, అక్రమ సంబంధం ఉంది అన్నంతగా ట్రోలింగ్ జేశారు. అంటే బీఆర్ఎస్ శ్రేణులు చేశారు. కేటీఆర్ గారు ఆమె మీద కామెంట్స్ చేశారు. ఇట్లా అనేకమైనటువంటి అటువంటి సమయంలో గబాల్న ఆమె ఏం చేశారంటే కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఏదైనా మాట్లాడాలని గబాల్న నాగార్జున గారి కుటుంబం గురించి, సమంత గారి గురించి మాట్లాడారు. తప్పే మాట్లాడింది తప్పే. కానీ మనిషే కదా కొండా సురేఖ గారు గూడా. మనిషే గాని దేవుడు బిడ్డ గాదు, దేవుడేం గాదు. మనుషులు తప్పులు చేస్తూనే ఉంటారు. కొండా సురేఖ గారు గూడా తప్పు మాట్లాడారు. మాట్లాడిన దానికి వెంటనే ఆమె నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. ఆమె మంత్రి స్థాయిలో ఉండి గూడా మళ్ళేమన్నారంటే, "సమంత గారు మీరు మాకు ఆదర్శం. మీరు కింది చిన్న స్థాయి నుంచి గొప్ప పెద్ద హీరోయిన్ స్థాయికి ఎదిగారు. మీరు ఎదిగిన విధానం మాకు ఆదర్శం" అని మాట్లాడిండ్రు. అంటే ఇంత అంటే అపాలజిస్ కూడా చెప్పిండ్రు. ఇటువంటి పరిస్థితి కొండా సురేఖ గారు చేసిండ్రు. కానీ అయినా ఆగకుండా అనేక మంది ఆమెను టార్గెట్ చేస్తూ, "నన్ను దేవుని బిడ్డా? దేవుడా కొండా సురేఖ గారు? ఒక్క తప్పు కూడా మాట్లాడడానికి?" మనలో ఎవరు ఒక్క తప్పు కూడా చేయకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉన్నది ఎవరున్నారబ్బా? అరే! మనం ఎప్పుడు ఎదుటివాడి తప్పుల్ని గాదు, మరి యొక్క మంచిని గూడా చూపించాలి మనం. ఏదో ఒక చిన్నది దొరికింది. గబుక్కున నోరు జారడం వల్ల విపరీతమైన ట్రోలింగ్ జేసిండ్రు. ఏం తప్పు చేసిందని కేంద్ర మంత్రి గారు ఆమె మెడలో దండేస్తే, దాన్ని మరి ఆమెని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ జేసిండ్రు. అది తప్పు గాదా? అట్లానే ఆమె మనిషి. సరే ఆమె చేసిన తప్పుకు ఆమె క్షమాపణ కోరిండ్రు. మాటలు వెనక్కి తీసుకున్నుండ్రు. వాళ్ళకి అన్ని విధాలుగా గూడా వారు చేయాల్సింది చేసిండ్రు. మనుషులమే మనం. మనమేమి దేవుళ్ళం గాదు. అంతకు మించి ఋషులం గాదు. సరే తర్వాత ఇంకా ట్రోల్ అవుతున్నది. ఈ మధ్య కాలంలో కొండా సురేఖ గారు 2 డేస్ క్రితం ఏం మాట్లాడిండ్రు? వీడియో కాల్ ఎవరితో మాట్లాడుతూ, దావత్ ఉంది. బిర్యానీ రెడీగుందంట. అరేయ్! పిచ్చి నా కొడకల్లారా! తెలంగాణ సంస్కృతి గురించి తెలుసుకోండిరా బాబు. పచ్చడి, పప్పు యేసుకొని తినే సంస్కృతి గాదు తెలంగాణ బిడ్డలది. తెలంగాణలో దావత్ అంటే బిర్యానీ, బీరు అనేది కామన్. కల్లు అనేది కామన్ అన్నమాట. అది చిన్న పిల్లగాళ్ళని అడిగినా చెప్తారు. మంత్రి గారు బీర్ గురించి మాట్లాడారు. బీర్ ఉంది రమ్మన్నారు. ఏందిది? అది మా సంస్కృతయ్యా బాబు. మా సంస్కృతి. మా సంస్కృతి మా సంస్కృతి గాబట్టి మేము అట్లా మాట్లాడుతాం. దాన్ని గూడా ట్రోల్. ఎంతకాలం? ఎంతకాలం ఇటువంటి? మీకు ఇంకొక చిన్న విషయం కొండా సురేఖ గారి గురించి నేను చెప్తా. అదేంటంటే ఆమె జెడ్పీటీసీ స్థాయి నుంచి మంత్రిగా 2009లో వైఎస్ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ఎదిగిన స్థాయి ఆమెది. ఆమె రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర క్యాబినెట్‌లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్ మరణం చెందినప్పుడు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని అందరూ గూడా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటింగ్ ఉంటే, కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది. అప్పుడు దానికి ప్రతిఫలంగా కొండా సురేఖ గారు ఏం చేస్తారంటే, ఇది తప్పుడు నిర్ణయం కాబట్టి నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేశారు. అంటే ఒక వ్యక్తిత్వం చూడండి ఆమెది. ఒక స్టాండ్ మీద నిలబడితే, ఇది కరెక్ట్ అని నిలబడితే దాని కోసం ఎంత వరకైనా ఎళ్తారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఆయన మెప్పుల కోసం అనేక మంది పోరాడుండొచ్చు. అనేక మంది ఆయన మెప్పు కోసం ఆరాటపడి ఉండొచ్చు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయనకి ఏముండదిక్కడ. ఆ! పోనీ ఆయన చేసిందెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అప్పటికి బలమైన నాయకుడంటే ఒకసారి ఎంపీ అతను. అంతకు మించి ఇంకేం లేదు. అటువంటి నాయకుడి గురించి అంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోటి ఆమె మంత్రి పదవిని మొట్టమొదటిసారి మంత్రిగా బాధ్యతలు అంటే ఆమె ఇంకోటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది ఎన్నికలయిపోయిన 1 ఇయర్ లోపే. అంటే 4 సంవత్సరాలు గూడా ఆమె మంత్రిగా ఉండొచ్చు. కానీ గడ్డి పూచలాగా, ఎంట్రుకలాగా తీసి పడేసింది. నాకు ఈ మంత్రి పదవొద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి. న్యాయం లేని చోట నాకు ఈ మంత్రి పదవి ఎందుకని రాజీనామా చేసింది. అటువంటి వ్యక్తిత్వం. ఎన్ని సార్లు చెప్పుకున్నా కూడా ఇది తగ్గదనమాట. అటువంటి లీడర్స్ మనకు కనిపిస్తారా? అమ్మ ఈరోజు ఈ రోజంతా ఒకటి చెప్తా ఉంటారు. కార్యకర్తల్ని వెంబటేసుకొని నన్ను గెలిపించండి అని గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి తుర్రుమని ఉరుకుతా ఉంటారు. ఎందుకెళ్తున్నావురా అంటే అభివృద్ధి కోసం అంటారు. ఇన్ని రోజులు నీ కోసం తిరిగి జెండా పట్టు మోసిన కార్యకర్తల మనోభావాలను కొద్దిగా కూడా అర్థం చేసుకోకుండా నీకిష్టం వచ్చినట్టు పార్టీలు మారుతున్న నాయకులున్న సమాజంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన తిరిగి రారు. ఆయన వల్ల ఏ లబ్ధి ఉండదు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడు కాదప్పుడు. అయినా కూడా ఆమె నమ్మిన సిద్ధాంతం కోసం రాజీనామా చేసి వైఎస్ జగన్ వెంట నిలిచారు. ఆయనకు అండగా నిలిచారు. అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెనకుండాలి. అటువంటి సమయంలో వారి యొక్క స్వలాభాల కోసం కొంతమంది తప్పుకున్న కొండా సురేఖ గారు మాత్రం వైఎస్ జగన్ గారి వెంటే నిలిచారు. అంటే మనం ఒకటి గమనించాలి. ఇటువంటి నాయకురాలు మనకు దొరుకుతుందా? ఇటువంటి నాయకురాలు గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. చిల్లర కోసం అమ్ముడుపోయే నాయకులున్న ఇటువంటి సమాజంలో అరే! విలువల కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తి ఎవరంటే కొండా సురేఖ గారు. అటువంటి వారినా మనం ట్రోల్ చేసేది? కనీస జ్ఞానం లేదా? ఒక ఆడబిడ్డ ఈ విధంగా ఇంత ఫైటింగ్ స్పిరిట్ అనమాట. కష్టం వస్తే ఒక కార్యకర్తకి అండగా నిలబడాలనే జ్ఞానం లేని నాయకులున్న సమాజంలో ఆడబిడ్డ నా కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారంటే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి పోయిన నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే కొండా సురేఖ గారు మాత్రమే. ఏ నాయకుడు కూడా లేడు. ఈవెన్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రారు. ఇంక ఏ నాయకుడు కూడా రారు. కేసీఆర్ గారు వస్తారా? కేసీఆర్ గారు కూడా రారు. ఎవ్వరు రారు. కొండా సురేఖ గారు విపరీతంగా ట్రోలింగ్ అయిన ఇంకో సన్నివేశం చూద్దాం. అదేమిటంటే ఎమ్మెల్యేకి ధమ్కి ఇచ్చిన మంత్రి కొండా సురేఖ అని పడ్డది. అసలు ఎమ్మెల్యేకి ధమ్కి ఇవ్వడం ఏంటి? అక్కడ ఉన్న సన్నివేశం సందర్భం ఏమిటో ఒకసారి మనం చర్చించుకుందాం. కొండా సురేఖ గారు ఆ ఎమ్మెల్యే గెలవడానికి కొండా సురేఖ గారి అభిమానులు, కార్యకర్తలు అనేక విధాలుగా సహాయం చేశారు. 20 సంవత్సరాల నుంచి కొండా సురేఖ గారిని నమ్ముకున్న అనుచరుడు అక్కడ కొండా సురేఖ గారికి కాకుండా వేరే వ్యక్తికి సీట్ వస్తే ఆయన గెలుపు కోసం కృషి చేస్తాడు. చేసిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడంటే ఆయన మనుషుల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఇటువంటి కొండా సురేఖ గారి అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు కొంతగా పక్కన పెట్టుతున్న క్రమంలో వారెళ్ళి మేడం మాకు ప్రాధాన్యత అసలు లేకపోవడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యే గారికి మాట్లాడండి అన్నప్పుడు ఎమ్మెల్యే గారితో కొండా సురేఖ గారు ఫోన్ చేసి అన్న ఇది కరెక్ట్ కాదన్నా మీరు ఇట్లా మా వాళ్ళని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా తగు న్యాయం చేయాలంటే అప్పుడు ఎమ్మెల్యే అంటాడు ఏమనంటే అమ్మ ధమ్కి ఇస్తున్నావా నువ్వు నాకు అంటాడు. అప్పుడు కొండా సురేఖ గారు ఏమంటారంటే అన్న నువ్వు ధమ్కి అనుకుంటే ధమ్కి అన్న ధమ్కియే ఇస్తున్నా. నువ్వు ధమ్కి అనుకున్నా పర్లేదు. ఏదైనా మా వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని నమ్ముకొనున్నారు. అంటే నమ్ముకున్న కార్యకర్త కోసం ఎమ్మెల్యేని సైతం నమ్ముకున్న కార్యకర్త కోసం ఎమ్మెల్యేని సైతం కూడా లెక్క చేయకుండా ధమ్కి ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కొండా సురేఖ గారికే. మనం సెల్యూట్ చేయొచ్చు. అరే ఎమ్మెల్యేకే కాదు సీఎంకైనా ధమ్కి ఇస్తారు కొండా సురేఖ గారు. ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్త కోసం అట్లా నిలబడే నాయకురాలు ఎవరు? ఇటువంటి నాయకుల్నా మనం ట్రోలింగ్ చేసేది? భుజాలు కాయలు కాసే విధంగా జెండాలు మోసి ఒక నాయకుడిని ఎమ్మెల్యే చేస్తే ఆ నాయకుడు అధికార పక్షంలో కాకుండా ప్రతిపక్షంలో ఉంటే తెల్లారేసరికి కార్యకర్తల మనోభావాలను కూడా అర్థం చేసుకోకుండా కార్యకర్తలకు ఒక్క మాట చెప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని వెళ్ళి వెంటనే పార్టీ వేరే కండో కప్పుకుంటూ ఉంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో. అటువంటిది అంటే కార్యకర్తల యొక్క మనోభావాలు అసలు పట్టించుకునే నాయకుడు అనేవాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నాయకులు మనకు అరుదుగా కనిపిస్తా ఉంటారు. అరే కార్యకర్త కోసం ఎమ్మెల్యేకే ధమ్కి ఇస్తే అటువంటి నాయకులను కదా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. అటువంటి నాయకులకు కదా మనం అండగా నిలబడాలి. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు. అదేంటంటే రాజీవ్ కనకాల గురించి వారి భార్యతో, "అమ్మ తను అరుదైన వ్యక్తి. తనని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది" అని అంటాడు. అదే విధంగా కొండా సురేఖ గారు కూడా అరుదైన నాయకురాలు. ఫైటింగ్ స్పిరిట్ ఉన్న నాయకురాలు. అటువంటి నాయకురాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.